తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు అమలు చేయడంలో అనేక జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే చాలా హామీలు అమలు చేశామని తెలంగాణ సర్కార్ చెప్తోంది. తాజాగా హామీల్లో ఒకటైన వడ్లకు బోనస్ అంశాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే సన్న వడ్లతో బోనస్ ఇవ్వడం ప్రారంభిస్తున్నట్టుగా చెప్పారు. ఇది హామీ అమలు చేస్తున్నట్టు పైకి కనిపిస్తున్నా రైతులను మోసం చేయడం మినహా మరేం కాదు. ఈ అంశంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లేనా? ఒక రకంగా చూస్తే వాగ్దానం అమలు చేసినట్లే అవుతుంది. ఇంకో రకంగా చూస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 6 గ్యారంటీల గురించి ప్రస్తావించినప్పుడు అందులో ఉన్న పాయింట్ ఏమిటంటే వరి ధాన్యం పండించే రైతులకు ఏడాదికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు అలాగే చేశారు కదా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీలను అమలు చేయడంలో ముందుకు వెళ్ళినట్లే కదా అని భావించవచ్చు. ఇక్కడే కిటుకు ఉంది. మంత్రివర్గం ఈ హామీల అమల్లో ఒక మెలిక పెట్టింది. సన్న రకం వడ్లు పండించే రైతులకే ఈ బోనస్ ఇస్తామని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో ఇలాంటి షరతు పెట్టలేదు కదా అని ఎవరైనా అడగవచ్చు. అలా అని అన్ని రకాల వడ్లకు, ముఖ్యంగా దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రత్యేకంగా చెప్పలేదు కదా అని వాదించవచ్చు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో తమ ప్రసంగాల్లో రైతు పండించే పంట ప్రతి గింజను కొనుగోలు చేసి బోనస్ కూడా ఇస్తామని చెప్పేవారు. అందువల్ల ఈ షరతు పెడతారని ఎవరు అనుకోరు. ఇలా కండిషన్ పెట్టడం రైతులను మోసం చేసినట్లే కదా అని ఎవరైనా విమర్శిస్తే దాన్ని కూడా అంగీకరించవలసిందే. ఇందుకు కారణం ఏమిటంటే తెలంగాణలో పండించే వడ్లలో సన్న రకం వాటా కేవలం 30%మేనని ఒక అంచనా. మిగిలినంతా దొడ్డు రకం వడ్లేనని చెబుతున్నారు. అప్పుడు మిగిలిన రైతులకు బోనస్ దక్కదు. దీనిపై రైతు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వస్తుంది. మార్కెట్లో సన్న రకం ధాన్యానికి మంచి గిరాకీ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా 500 నుంచి 700 రూపాయలు అధికంగా మార్కెట్లో లభిస్తుంది. అందువల్ల మార్కెట్లో విక్రయించుకున్న సన్నవడ్ల రైతులకు బోనస్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి 2 సీజన్లలో కలిపి 1.5 కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. మొత్తం ధాన్యానికి బోనస్ ఇవ్వవలసి వస్తే ప్రభుత్వానికి సుమారు 6,000 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది. సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై 2,000 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నా వాస్తవానికి అంత కూడా ఉండదన్నది విపక్షాల అభిప్రాయం. కొందరు నిపుణులు కూడా అదే చెబుతున్నారు. ఇది రైతులను మభ్యపెట్టడమేనని వారు అంటున్నారు. సన్నవడ్లలో కూడా ఏ రకానికి బోనస్ ఇచ్చేది తర్వాత అధికారులు ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. అంటే ఇందులో కూడా లిటిగేషన్ ఉందన్నమాట. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉండడం లేదని, ఏదో రకంగా మాయ చేసి ఓట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. 1-2 అంశాలను అమలు చేసి గ్యారంటీలను చెప్పినట్లే చేస్తున్నాం కదా అని డబాయిస్తున్నారు. రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. నిజానికి రైతులెవరూ తమ ఉత్పత్తులకు బోనస్ ఇవ్వాలని అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను గద్దెదించడానికి ఇలాంటి పలు వాగ్దానాలు చేసింది. వాటిలో రైతు భరోసా కింద 15,000 రూపాయల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసాను గత ప్రభుత్వం అమలు చేసిన 10,000 చొప్పునే చేయగలిగారు. దానికి కొంత టైం తీసుకున్నా మొత్తం మీద ఆ మేరైనా చేశారు. అది ప్రామిస్ను నెరవేర్చినట్లేనా అంటే మళ్ళీ అదే రకంగా 2 రకాల వాదనలు వస్తాయి. రైతుల రుణాలు 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామన్న మరో హామీ కూడా ఉంది. ఎన్నికల ప్రచారం సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి రైతులు ఎవరైనా బ్యాంకుల్లో అప్పులు చేయకపోతే వెళ్ళి తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పుడు అది శక్తికి మించిన పని కావడంతో కింద మీద పడాల్సి వస్తోంది. దాంతో పలు వాయిదాలు వేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ ఇప్పుడు చెబుతున్నారు. ఇందుకోసం సుమారు 40,000 కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా కాగా 25,000 కోట్లే సరిపోవచ్చని కొందరి భావన. వడ్ల కొనుగోలు బోనస్లో ఎలా మెలికిపెట్టారో రుణమాఫీలో కూడా కొన్ని షరతులు పెట్టి భారం తగ్గించుకునే ప్రయత్నం జరగవచ్చు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయగలుగుతామని రేవంత్ తదితరులు ఆయా సందర్భాల్లో చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాలేకపోతే ఏం చేయాలన్న ప్రశ్న వస్తుంది. రిజర్వ్ బ్యాంకును అప్రోచ్ అయి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని ఆలోచిస్తున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు గతంలో కొన్ని ప్రభుత్వాలు చేయకపోలేదు. అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ఆ తరహా ప్రతిపాదనకు అంత సుముఖత చూపలేదు. ఉదాహరణకు ఏపీలో 2014లో
చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ₹1,50,000 వరకు రుణమాఫీ చేయాలని తలపెట్టి రైతు సాధికార సంస్థ నెలకొల్పిన ఆచరణలో హామీని నిలబెట్టుకోలేకపోయింది. 89,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అంతా కలిపి 15,000 కోట్ల రూపాయల వరకు చేసి చేతులెత్తేశారు. దానికి కూడా రైతులు నానా పాట్లు పడవలసి వచ్చింది. ఎన్నో షరతులు పెట్టేసరికి వారికి విసుగు వచ్చింది. తత్ఫలితంగా రైతులంతా టీడీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని భావించి 2019 ఎన్నికల్లో ఓడించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడే యత్నం చేస్తోంది. అయినా తొలి అడుగులోనే తడబడాల్సి వస్తోంది. ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటే దేన్నైనా చేయవచ్చు. అలా నిధులు లేవని తెలిసినా, శక్తికి మించిన పని అని తెలిసినా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేసి ఇప్పుడు దిక్కులు చూడవలసి వస్తోంది. కాంగ్రెస్ మాత్రమే అలా చేస్తోందని కాదు, ఆయా రాష్ట్రాల్లో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఒడిశాలో బీజేపీ ప్రతి మహిళకు ₹50,000 చొప్పున ఓచర్ ఇస్తామని వాగ్దానం చేసిందట. ఉచితాలకు వ్యతిరేకమని చెప్పే భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరున ఉంటున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీల్లో మరికొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్థితి ఉంది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను ₹4,000 చేస్తామని ప్రకటించినా ఆచరణ ఆరంభం కాలేదు. నిరుద్యోగ భృతి పరిస్థితి అంతే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అసలు నిరుద్యోగ భృతి ఎక్కడిస్తామని అనడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అది ఎప్పటికి అమలవుతుందో చెప్పలేరు. దానికి కూడా ఏవో కండిషన్లు పెట్టి అయిపోయిందని చెబుతారేమో చూడాలి. ₹500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు చేశామని చెప్పారు, కానీ అది ఎంతమందికి వస్తుందో తెలియదు. అలాగే గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వ్యవహారము అలాగే సాగింది. మహిళలకు ఉచిత బస్సు హామీని మాత్రం పూర్తిగానే అమలు చేస్తున్నట్లు లెక్క. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచారు. వీటి వల్ల ప్రభుత్వంపై తక్షణ భారం ఉండదు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోసే ఈనాడు తదితర ఎల్లో మీడియా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసింది. సన్నవడ్లకు బోనస్గా ₹2,000 కోట్ల భారం అని ఈనాడు రాసిందే తప్ప కాంగ్రెస్ వాగ్దాన భంగం చేసిందని, దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలి కదా అని మాత్రం రాయకుండా జాగ్రత్త పడింది. చూశారుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈనాడు మీడియా ఎలా జాకీలు పెడుతోందో, బాకాలు ఊస్తోందో.